హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్. ఒక వర్బ్ని 19 ప్యాటర్న్స్లో మీనింగ్ఫుల్గా ఉపయోగించడం తెలుసుకుంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడే మాటల్లో 80% ఆఫ్ ది స్టేట్మెంట్స్ని పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతామని గత వీడియోలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు గో అనే మరో వర్బ్ తీసుకుని 19 ప్యాటర్న్స్లో యూజ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి. అంటే నేను వెళ్ళాలి అనే తెలుగు మాటని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఏం చెప్పాలి? ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో. సెకండ్ వన్, ఐ డోంట్ హ్యావ్ టు గో. ఐ డోంట్ హ్యావ్ టు గో. ఐ డోంట్ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళవలసిన అవసరం లేదు. సో నేను వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్తాము? ఐ డోంట్ హ్యావ్ టు గో. ఐ డోంట్ హ్యావ్ టు గో. ఐ డోంట్ హ్యావ్ టు గో. ఓకే. నౌ ద థర్డ్ వన్, ఐ మస్ట్ గో. ఐ మస్ట్ గో. ఐ మస్ట్ గో. ఐ మస్ట్ గో అంటే నేను తప్పకుండా వెళ్ళాలి, నేను తప్పకుండా వెళ్ళాలి. ఐ మస్ట్ గో అంటే నేను తప్పకుండా వెళ్ళాలి. అంటే నేను తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? ఐ మస్ట్ గో అని చెప్పాలి. ఐ మస్ట్ గో. ఐ మస్ట్ గో. ద ఫోర్త్ వన్ ఈజ్ షుడ్ నాట్ గో. లుక్ హియర్. ఐ షుడ్ నాట్ గో. ఐ షుడ్ నాట్ గో. ఐ షుడ్ నాట్ గో అంటే నేను వెళ్ళకూడదు. ఐ షుడ్ నాట్ గో అంటే నేను వెళ్ళకూడదు. ఐ షుడ్ నాట్ గో, నేను వెళ్ళకూడదు. ఫిఫ్త్ వన్ ఈజ్ ఐ కెన్ గో. ఐ కెన్ గో. ఐ కెన్ గో. ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను. ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను. సో నేను వెళ్ళగలను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్తాము? ఐ కెన్ గో. ఐ కెన్ గో అని చెప్పాలి. ఏం చెప్తాము? ఐ కెన్ గో. అలానే ద నెక్స్ట్ వన్, ద సిక్స్త్ వన్ ఈజ్ ఐ కెనాట్ గో. ఐ కెనాట్ గో. ఐ కెనాట్ గో అంటే నేను వెళ్ళలేను. ఐ కెనాట్ గో అంటే నేను వెళ్ళలేను. ఐ కెనాట్ గో అంటే నేను వెళ్ళలేను. సో నేను వెళ్ళలేను అని చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? ఐ కెనాట్ గో. ఐ కెనాట్ గో. ఐ కెనాట్ గో అని చెప్తాము. ఐ కెనాట్ గో అనే మాటనే ఐ కాంట్ గో. ఐ కాంట్ గో అని కూడా మనం మాట్లాడతాము. ఓకే. నౌ ద సెవెంత్ వన్ ఈజ్ ఐ కుడ్ గో. ఐ కుడ్ గో. ఐ కుడ్ గో అంటే నేను వెళ్ళగలిగాను. ఐ కుడ్ గో అంటే నేను వెళ్ళగలిగాను, నేను వెళ్ళగలిగాను. ఎయిత్ వన్ ఈజ్ ఐ కుడ్ నాట్ గో. ఐ కుడ్ నాట్ గో. ఐ కుడ్ నాట్ గో అంటే నేను వెళ్ళలేకపోయాను. ఐ కుడ్ నాట్ గో అంటే నేను వెళ్ళలేకపోయాను. సో ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను. ఐ కెనాట్ గో అంటే నేను వెళ్ళలేను. ఐ కుడ్ గో అంటే నేను వెళ్ళగలిగాను. ఐ కుడ్ నాట్ గో అంటే నేను వెళ్ళలేకపోయాను. ఓకే, రైట్. అలానే ద నైన్త్ వన్ ఈజ్ ఐ వాంట్ టు గో. ఐ వాంట్ టు గో. ఐ వాంట్ టు గో. ఐ వాంట్ టు గో అంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. సో నేను వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్తాము? ఐ వాంట్ టు గో. ఐ వాంట్ టు గో అని చెప్పాలి. ఓకే, రైట్. నౌ ది 10th వన్ ఈజ్ ఐ వాంటెడ్ టు గో. ఐ వాంటెడ్ టు గో. ఐ వాంటెడ్ టు గో అంటే నేను వెళ్ళాలని అనుకున్నాను. ఆల్రెడీ అనుకోవడం అనేది జరిగిపోయింది. సో ఐ వాంటెడ్ టు గో అంటే నేను వెళ్ళాలని అనుకున్నాను. నేను వెళ్ళాలని అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు గో అని మాట్లాడతాము. నేను వెళ్ళాలని ఆల్రెడీ అనుకున్నాను అని చెప్పడానికైతే ఐ వాంటెడ్ టు గో అని చెప్తాము. ఐ వాంటెడ్ టు గో.
వెల్ అలానే ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ వాంట్ టు గో. ఐ డోంట్ వాంట్ టు గో. ఐ డోంట్ వాంట్ టు గో అంటే నేను వెళ్ళదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు గో అంటే నేను వెళ్ళదలుచుకోలేదు. These 11 are the structures. Now the 12th one, simple present. I go there. I go there. I go there అంటే నేను అక్కడికి వెళుతుంటాను. నేను అక్కడికి వెళుతుంటాను. నేను అక్కడికి వెళ్తుంటానంటే అర్థం ఏంటంటే అక్కడికి వెళ్ళే అలవాటు నాకుంది అని చెప్పడము. దానిని ఇంగ్లీష్లో ఐ గో దేర్ అని చెప్తాము. ఐ గో దేర్. ఐ గో దేర్. ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్తుంటాను. ఓకే, ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్తుంటాను. నౌ ద 13th one is ఐ డు నాట్ గో దేర్. ఐ డు నాట్ గో దేర్. ఐ డు నాట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళను. అంటే అక్కడికి వెళ్ళే అలవాటు నాకు లేదు అని చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తామనంటే ఐ డు నాట్ గో దేర్. ఐ డు నాట్ గో దేర్. వెల్ ద 14th one is ఐఎమ్ గోయింగ్. ఐఎమ్ గోయింగ్. ఐఎమ్ గోయింగ్ అంటే నేను వెళుతున్నాను. ఐఎమ్ గోయింగ్ అంటే నేను వెళుతున్నాను. అలానే ఐఎమ్ నాట్ గోయింగ్. ఐఎమ్ నాట్ గోయింగ్ అంటే నేను వెళ్ళట్లేదు. ఐఎమ్ గోయింగ్ నేను వెళ్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ నేను వెళ్ళట్లేదు. ఓకే, రైట్. అలానే ఐ వెంట్ దేర్. ద 16th one is ఐ వెంట్ దేర్. ఐ వెంట్ దేర్. దిస్ ఇస్ సింపుల్ పాస్ట్. ఐ వెంట్ దేర్. ఐ వెంట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాను. ఐ వెంట్ దేర్ నేను అక్కడికి వెళ్ళాను. దీనికి నెగిటివే ఐ డిడ్ నాట్ గో. ఐ డిడ్ నాట్ గో నేను అక్కడికి వెళ్ళలేదని చెప్పడానికి ఐ డిడ్ నాట్ గో దేర్ అని అంటాం. ఐ డిడ్ నాట్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళాను అంటే ఐ వెంట్ దేర్. నేను అక్కడికి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో దేర్. అలానే 18th one ఐ విల్ గో. నేను వెళ్తాను. ఐ విల్ గో అంటే నేను వెళ్తాను. ఐ విల్ గో సింపుల్ ఫ్యూచర్. ఐ విల్ గో అంటే నేను వెళ్తాను. దీనికి ఆపోజిటే ఐ విల్ నాట్ గో. ఐ విల్ నాట్ గో. ఐ విల్ నాట్ గో అంటే నేను వెళ్ళను. నేను వెళ్తాను అంటే ఐ విల్ గో. నేను వెళ్ళను అంటే ఐ విల్ నాట్ గో. అండర్స్టూడ్? సో దీస్ ఆర్ ది 19 ప్యాటర్న్స్. ఇలా ఒక 100 వేవ్స్ని 19 ప్యాటర్న్స్లో యూజ్ చేయడం నేర్చుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఈజీలీ అండ్ పర్ఫెక్ట్లీ. మీరు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడానికి అవసరమైనటువంటి 100 సింపుల్ వేవ్స్ని మన నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్.